'ట్రిపుల్ ఆర్'తో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత చేసిన సినిమా 'దేవర'. పార్ట్ 1లో తండ్రి కొడుకులుగా 2 పాత్రల్లో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసి దుమ్ము రేపింది. ఇక ఈ సినిమాకు పార్ట్ 2 రాబోతుంది. దర్శకుడు కొరటాల శివ పార్ట్ 2 స్క్రిప్ట్‌ని కూడా పూర్తి చేశాడు. ఎన్టీఆర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. అభిమానులు కూడా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే పార్ట్ 2కి సంబంధించిన న్యూస్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక 'దేవర 2లో పాన్ ఇండియా స్థాయిలో కొత్త నటీనటులు ఉండబోతున్నారని తెలుస్తుంది. పార్ట్ 1లో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించారు. ఇక 'దేవర పార్ట్ 1లో దయ, యతి అనే క్యారెక్టర్లతో సినిమా స్టార్ట్ అవుతుంది. కానీ చివరి వరకు ఈ క్యారెక్టర్లు ఎవరు అన్నది చూపించలేదు. సీక్వెల్లో ఈ 2 క్యారెక్టర్లు హైలైట్ అయ్యేలా ఉంటాయట. దాంతో ఈ 2 క్యారెక్టర్ల కోసం స్టార్ నటీనటులను తీసుకోవడానికి కొరటాల సిద్ధమైనట్లుగా సమాచారం. 'దేవర 2ని గ్రాండ్‌గా, విజువల్ వండర్‌గా క్రియేట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు దాదాపుగా కొరటాల శివ పూర్తి చేశాడట. కొత్త నటీనటులను కూడా ఎంపిక చేసే పనిలో ఉన్నారు. 'దేవర 2' ఈ ఏడాది ఆగస్టులోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ 'వార్ 2' మూవీలో నటిస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ చేస్తాడు. ఇప్పటికే ఎన్టీఆర్ 31 మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. త్వరలోనే ఎన్టీఆర్ ఆ షూటింగ్లో పాల్గొంటారు. ఈ సినిమాను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారట. దాంతో ఆగస్టులో 'దేవర 2' స్టార్ట్ చేసి సెప్టెంబర్లో లేదా అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనాలని ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నట్టుగా సమాచారం. దాంతో 2026 చివర్లో 'దేవర 2' విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. పార్ట్ 1తో ఎన్టీఆర్ 500 కోట్లు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు 'దేవర 2తో 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారట. మరి 'దేవర 2తో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.